ఈ రాజకీయ ప్రకటనలేంది? ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు, అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్ ఎదగొద్దని బిజినెస్ కన్ఫ్యూజ్ లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్, అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి, ఇదొక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్ వల్ల నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలో తిప్పి కొడతాము. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్, బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలో తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వతంత్రం లేదు. అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి స్వతంత్రం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి, డెవలప్మెంట్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి అక్కడ నుంచి రావాల్సుకున్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ లకు వస్తారు. ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఇంకా 6 నెలలు అయితే మేము మడేస్తాము అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు కాదు, ఈ 5 ఏళ్ల పాటు నెక్స్ట్ 5 ఏళ్ళు ఎట్లుండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు తెలంగాణలో గవర్నమెంట్ మేము ఉంటాము. మా వ్యూహాలు మాకున్నాయి. మాకు ఏ నమ్మకంతో అయితే ఓటర్లు అవకాశం ఇచ్చినో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం. మేము ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు, మేము చాలా అలర్ట్గా ఉన్నాము. మేము ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళా 5 ఏళ్ళకు మళ్ళీ మేము గవర్నమెంట్ రావడానికి మా వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది. ఇది ప్రజలు గమనించాలి, బిజినెస్ వాళ్ళు గమనించాలి, రాష్ట్రంలో ఉన్న అందరూ గమనించండి. కాబట్టి వీళ్ళు అన్ని దొంగ మాటలు, అంటే జరగరానిది ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతా. కాబట్టి తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ, బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ, ఈ 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము. ఇది సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే ఎంటైర్ క్యాబినెట్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు. అందరం కూడా అలర్ట్గా ఉన్నాము, జాగ్రత్తగా. మా శాసనసభ్యులు కూడా అందరం కూడా అలర్ట్గానే ఉన్నాము. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు
గెలవాలని గెలవాలి, గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. మీడియేటర్ విజయసాయిరెడ్డి అన్న మాటలకు, గతంలో కేటీఆర్ అన్న మాటలకు, ఇటు జగన్ కానివ్వండి, అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కొట్టే కుట్రలు కూడా మీకు తిప్పి కొడతాం. మీ దాన్ని వీలైనంత త్వరగా మీ 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక మీకు బాగా ఫగర్ వచ్చింది మీకు, కాబట్టి తప్పకుండా మీ 20 మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వస్తారు. ఇది ఇక దాని తర్వాత ఇంకొక ఆట నడుస్తుంది. మళ్ళీ చాలా ఆటలు ఉన్నాయి బీఆర్ఎస్ మీద కూడా, మాకు కూడా. ఓకే, అది అయిపోయింది నా ప్రెస్మెంట్. ఆ